జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయి వార్తలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ వార్తలు. నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం, అలాగే అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. తెలుగులో తొలి టాకీ సినిమా, భక్త ప్రహ్లాద, 1932 సెప్టెంబర్ 17న విడుదలైంది. అంతర్జాతీయంగా, బ్రిటన్లో వలసదారులను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ, పాత్రికేయుడు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో, లండన్లో 1.50 లక్షల మంది భారీ ర్యాలీ నిర్వహించారు. నేపాల్లో గత వారం జరిగిన హింసాత్మక నిరసనలపై, దోషులపై చర్యలు తీసుకుంటామని, తాత్కాలిక ప్రధానమంత్రి సుశీల కార్కీ ప్రకటించారు. రష్యాలోని లెనిన్గ్రాడ్ సహా పలు చమురు శుద్ధి కర్మాగారాలపై, ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు చేసింది. భద్రతా ఉల్లంఘనల కారణంగా, బోయింగ్ విమానయాన సంస్థకు, అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫార్ దాదాపు $31 లక్షల జరిమానా విధించింది. క్యాన్సర్ నిరోధానికి కొత్తగా వచ్చిన టీకాలు, ఆరోగ్యవంతుల కోసం కాదని, అవి రోగుల కోసం ఉద్దేశించినవని, వైద్య నిపుణులు స్పష్టం చేశారు. జాతీయ వార్తల్లో, తిరుపతి వేదికగా 2 రోజుల పాటు జరిగే మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సును, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. దేశంలోని బిచ్చగాళ్ల పునరావాస కేంద్రాలలో, కనీస వసతులు కల్పించడం రాష్ట్రాల బాధ్యతని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అస్సాంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాలీగఢ్లో పెట్రో క్రాకర్ యూనిట్కు శంకుస్థాపన చేసి, గోలాఘాట్లో వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించారు. అస్సాంలోని ఉదాల్గుడి జిల్లా కేంద్రంగా, రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించగా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో కూడా ప్రకంపనలు వచ్చాయి. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డీఐ అనుమతించే బిల్లును, పార్లమెంటు శీతాకాల సమావేశంలో ప్రవేశపెడతామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సిఈఎస్సీఆర్ అధ్యక్షురాలిగా, భారత మాజీ దౌత్యవేత్త ప్రీతి సరన్ ఎన్నికయ్యారు. రాష్ట్ర, జిల్లా వార్తలు. విజయవాడలో, హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ ఆధ్వర్యంలో, బాలికల సంరక్షణ అనే అంశంపై, రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. విశాఖపట్నంలో జరిగిన, భారతీయ జనతా పార్టీ సారథ్య యాత్ర ముగింపు సందర్భంగా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ల సదస్సు, ఈ రోజు, రేపు, రాష్ట్ర సచివాలయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. గుంటూరులో ఆదివారం మధ్యాహ్నం, భారీ వర్షం పడటంతో, పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెగా డిఎస్సికి సంబంధించిన, తుది ఎంపిక జాబితాను, ఈ రోజు విడుదల చేయనున్నట్లు, డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా వార్తల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం, ఈ రోజు తిరుమలలోని, అన్నమయ్య భవనంలో, చైర్మన్ బి. ఆర్. నాయుడు అధ్యక్షతన జరగనుంది. తిరుపతిలో, అన్ని సౌకర్యాలతో, అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారులను ఆదేశించారు. క్రీడా వార్తలు. దుబాయ్ వేదికగా జరిగిన, ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో, భారత్ జట్టు పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. లివర్పూల్లో జరుగుతున్న, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో, 57 కేజీల ఫైనల్స్లో జైస్మిన్, 48 కేజీల ఫైనల్స్లో మీనాక్షి, స్వర్ణ పతకాలు సాధించారు. చైనాలోని నింగ్బాలో జరుగుతున్న, షూటింగ్ ప్రపంచకప్లో, భారత షూటర్ మేఘనా సజ్జనార్, కాంస్య పతకం సాధించింది. అదేవిధంగా, చైనాలోని హాంగ్జౌలో జరిగిన, ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ ఫైనల్స్లో, చైనా జట్టు, భారత్ను ఓడించింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో, భారత ఆటగాళ్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ఫైనల్స్లో ఓడిపోయారు. టోక్యోలో జరుగుతున్న, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో, 100 మీటర్ల పరుగులో, జమైకాకు చెందిన ఓబ్లిక్ సివిల్, మరియు, అమెరికాకు చెందిన మెలిసా జెఫెర్సన్, విజేతలుగా నిలిచారు.